నమస్తే అండి. నేను మీ రాజశేఖర్ రెడ్డి, మనదేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి. సో తమిళనాడులో మనందరికీ తెలిసిందే శస్త్ర యూనివర్సిటీ అనేది నెంబర్ 1 యూనివర్సిటీగా చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న ఇంటేక్ అవ్వచ్చు, అడ్మిషన్ ప్రొసీజర్లో కూడా ఎలాంటి అంటే డొనేషన్స్ కానివ్వండి ఇలాంటివి ఉండవు. కంప్లీట్గా మెరిట్ బేసిస్లో సీట్స్ అనేది శస్త్ర యూనివర్సిటీ అలాట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో 2 టైప్స్లో సీట్స్ అనేది అలాట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. స్ట్రీమ్ 1లో వచ్చేసరికి స్టూడెంట్కి వచ్చిన ఇంటర్మీడియట్ మార్క్స్ అండ్ జేడబ్ల్యూ మెయిన్స్ స్కోర్ అనేది కన్సిడర్ చేసుకొని ర్యాంక్ ఇష్యూ చేసి మెరిట్ బేసిస్లో సీట్స్ అనేది ఫిల్అప్ చేయడం జరుగుతుంటుంది. అది ఒక 50% సీట్స్ ఉంటుంది. అండ్ ఇంకొక 50% సీట్స్ అనేది స్ట్రీమ్ 2లో ప్యూర్లీ ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా అనేది సీట్స్ అయితే ఫిల్అప్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. శస్త్ర యూనివర్సిటీ అనేది డ్యూయల్ స్పెషలైజేషన్ కూడా ఆఫర్ చేస్తుంది అనమాట. అంటే మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో కనుక మీకు సీట్ వస్తే కనుక ఈ మైనర్ స్పెషలైజేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఏ స్టూడెంట్ అయితే కోర్ బ్రాంచెస్లో, ఎందుకంటే వాళ్ళ దగ్గర కంప్యూటర్ సైన్స్లో చాలా లిమిటెడ్ ఇంటేక్ అనేది ఉంటుంది అనమాట. సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, మెకానికల్ లేదా మెకట్రానిక్స్ లాంటి బ్రాంచెస్లో సీట్ వచ్చిన వాళ్ళు కూడా మైనర్ స్పెషలైజేషన్ కింద ఎనీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ అనేది యాడ్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఈ అవకాశం అనేది మనకు శస్త్ర యూనివర్సిటీలో కల్పిస్తుంది అనమాట. దీనికి మళ్ళీ అడిషనల్ గా ఫీజు అంటూ ఏమీ ఉండదు మైనర్ స్పెషలైజేషన్ అనేది. శస్త్ర యూనివర్సిటీ ర్యాంకింగ్స్ పరంగా తీసుకుంటే కనుక అక్రెడియేషన్స్ అండ్ ర్యాంకింగ్స్ లో నాక్ అక్రెడియేషన్ అనేది A++ అనేది ఉంది. అలాగే NIRF ర్యాంకింగ్స్ లో తీసుకుంటే కనుక ఇండియాలో టాప్ 30లో ర్యాంకింగ్స్ లో అనేది శస్త్ర యూనివర్సిటీ ఉంది అనమాట. అండ్ ఇంకొక విధంగా చెప్పాలంటే కనుక బిట్స్ పిలాని, మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూషన్స్ కు ఈక్వల్ గా ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఉంటుందనేసి చెప్పొచ్చు. అండ్ ప్యూర్లీ మెరిట్ బేసిస్ లోనే ఇక్కడ సీట్లు అనేది ఫిల్అప్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సేమ్ శస్త్రకు కాంపిటీషన్ ఉన్న VIT, అమృత లాంటి ఇన్స్టిట్యూషన్స్ అయినా వాళ్ళు కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4 అనేసి కొంత సీట్స్ అనేది ఎక్కువ ఫీజెస్ కు అనేది అక్కడ చేయడం అయితే ఉంటుంది. వేరే శస్త్ర యూనివర్సిటీలో ఫీజు అనేది చాలా నామినల్ ఫీ ఉంటుంది అండ్ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఈవెన్ హాస్టల్ ఫీజు అవ్వచ్చు, ఫుడింగ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయనేసి చెప్పొచ్చు అన్నమాట. సో అలాంటి శస్త్ర యూనివర్సిటీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే అడ్మిషన్స్ కు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది రీసెంట్ గా. సో ఆ వివరాలు కూడా మనం చూద్దాం. ముందుగా దీనికంటే ముందు శస్త్ర యూనివర్సిటీ మనకు టోటల్ 3 క్యాంపసెస్ అనేది ఉన్నాయండి. ఒకటి వచ్చేసరికి మెయిన్ క్యాంపస్ మనకు తంజావూరులో ఉంటే, సెకండ్ క్యాంపస్ అనేది కుంభకోణంలో ఉంది. సో మనకు తంజావూరు మెయిన్ క్యాంపస్ ఏదైతే ఉందో ఇక్కడ బీటెక్ లో చాలా రకాల కోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట. వేరాజ్ మనం కుంభకోణం క్యాంపస్ తీసుకుంటే కనుక బీటెక్ కంప్యూటర్ సైన్స్ లో కేవలం మనకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈ 2 బ్రాంచెస్ మాత్రమే ఉంటాయి. వీళ్ళది థర్డ్ క్యాంపస్ చెన్నైలో కూడా ఉందండి. కాకపోతే చెన్నైలో జనరల్ డిగ్రీ కోర్సెస్ మాత్రమే అక్కడ ఆఫర్ చేస్తున్నారు. బీటెక్ ప్రోగ్రామ్స్ అయితే ప్రస్తుతానికి ఆఫర్ చేయట్లేదు అనమాట. సో ఇక్కడ స్టూడెంట్స్ శస్త్ర యూనివర్సిటీ తంజావూరు క్యాంపస్ అనేది సపరేట్ అప్లికేషన్ అనేది ఉంటుంది, కుంభకోణం క్యాంపస్ అనేది సపరేట్ అప్లికేషన్ అనేది ఉంటుంది అనమాట. రెండింటికి సపరేట్ గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అడ్మిషన్ ప్రొసీజర్ విషయానికి వస్తే కనుక 2 స్ట్రీమ్స్ లో ఇక్కడ అడ్మిషన్స్ అనేది ఫిల్అప్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. స్ట్రీమ్ 1 మనం ముందుగా తీసుకుంటే కనుక స్ట్రీమ్ 1 లో వచ్చేసరికి JEE మెయిన్ స్కోర్ ఒకటి అండ్ క్లాస్ 12 స్కోర్ అనేది కన్సిడర్ చేసుకొని 50% అడ్మిషన్స్ అనేది ఫిల్అప్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే స్ట్రీమ్ 1 లో ఇంటర్మీడియట్ మార్క్స్ తో పాటు JEE మార్క్స్ అనేది కూడా కన్సిడర్ చేసి ఒక 50% సీట్స్ అనేది శస్త్ర యూనివర్సిటీలో మెరిట్ బేసిస్ లో ఫిల్అప్ చేయడం జరుగుతుంది. అలాగే స్ట్రీమ్ 2 వచ్చేసరికి ఎవరికైతే ఇంటర్మీడియట్ లో మంచి స్కోర్ ఉండి JEE మెయిన్స్ లో తక్కువ స్కోర్ వస్తే కనుక, లేదా JEE మెయిన్స్ అనేది అసలు అటెండ్ చేయని స్టూడెంట్స్ కూడా ఇంటర్మీడియట్ లో 980 అబోవ్ వచ్చిన స్టూడెంట్స్ అయితే కనుక స్ట్రీమ్ 2 ద్వారా వాళ్ళు అడ్మిషన్ అనేది మెరిట్ బేసిస్ లో పొందొచ్చు అనమాట. అంటే దీనికి అప్లికేషన్ అనేది స్ట్రీమ్ 1, స్ట్రీమ్ 2 కు ఒకటే ఉంటుందండి అప్లికేషన్ అనేది. సో ఆన్లైన్ లో మనం అప్లై చేసేటప్పుడు మన ఇంటర్మీడియట్ మార్క్స్ తో పాటు JEE మార్క్స్ అనేది కనుక అప్లోడ్ చేస్తే స్ట్రీమ్ 1 కింద కన్సిడర్ చేస్తుంది. ఇన్ కేస్ మనం JEE స్కోర్ అనేది అక్కడ మనము ఎంటర్ చేయకపోతే కనుక స్ట్రీమ్ 2 కింద మన ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని ఇక్కడ మెరిట్ బేసిస్ లో మనకు సీట్లు అయితే అలాట్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. అలా 50% వచ్చేసరికి మన ఇంటర్మీడియట్ అండ్ JEE మెయిన్ స్కోర్ ఆధారంగా ఉంటే, రిమైనింగ్ 50% వచ్చేసరికి స్ట్రీమ్ 2 లో కేవలం మన ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని సీట్స్ అయితే కేటాయించడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఒక విధంగా చెప్పాలంటే కనుక చాలా మంది మన ఇంటర్మీడియట్ మార్క్స్ అనేది ఎందుకు పనికిరావు అనేసి అంటూ ఉంటారు కదా. సో ఇక్కడ శస్త్ర యూనివర్సిటీలో మాత్రం మీకు ఇంటర్మీడియట్ లో మెరిట్ మార్క్స్ ఉంటే కనుక మీకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తో పాటు అదర్ స్పెషలైజేషన్స్ లో సీట్ సంపాదించడానికి ఒక అవకాశం అయితే దొరుకుతూ ఉంటుంది.
జనరల్ గా మనం కట్ ఆఫ్స్ తీసుకుంటే గనక లాస్ట్ అకాడమిక్ ఇయర్ శస్త్ర యూనివర్సిటీలో సిఎస్సికి అయితే గనక 987 మార్క్స్ అనేది కట్ ఆఫ్ అనేది ఉంటదన్నమాట. అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే 998.5 అబోవ్ పర్సెంటేజ్ ఉంటుందో ఈ స్టూడెంట్స్ డెఫినెట్ గా శస్త్ర యూనివర్సిటీకి అయితే మీరు అప్లై చేసి కంప్యూటర్ సైన్స్ అనేది ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ మన కంప్యూటర్ సైన్స్ కాకుండా కోర్ బ్రాంచెస్ అయినటువంటి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ కూడా ఉంటుంది. సో ఇలాంటి బ్రాంచెస్ అనేది అంటే ఏ కోర్ బ్రాంచ్ కైనా 97% అబోవ్ ఉంటే కనుక స్టూడెంట్స్ శస్త్ర యూనివర్సిటీకి అనేది అప్లై చేసి ఇక్కడ మీరు అడ్మిషన్ అనేది ట్రై చేయొచ్చు అనమాట. అండ్ కోర్ బ్రాంచెస్ వచ్చిన స్టూడెంట్స్ కి ఎలాగో మైనర్ స్పెషలైజేషన్ అనేది తీసుకోవడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి, అంటే స్టూడెంట్స్ మెకానికల్ తీసుకున్న వాళ్ళు మైనర్ స్పెషలైజేషన్ తీసుకొని ఫ్యూచర్ లో ఐటీ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళకు ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఆ ఆప్షన్ కూడా ఇక్కడ మనకు శస్త్ర యూనివర్సిటీలో అయితే ఉంది. సో దీంతో పాటు మనం ఇక్కడ ముందు బ్రాంచెస్ అనేది చూద్దాం, శస్త్ర యూనివర్సిటీలో ఎలాంటి బ్రాంచెస్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనేది. సో మనము ఇదివరకే మనం మాట్లాడుకున్నామండి, మొత్తం 3 క్యాంపసెస్ అనేది శస్త్ర యూనివర్సిటీలో ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్ క్యాంపస్ తంజావూరు క్యాంపస్ తీసుకుంటే కనుక మనకు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంది, బయో ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మాటిక్స్, బయోటెక్నాలజీ ఇలాంటి కోర్సెస్ తో పాటు ఎక్కువగా మన తెలుగు స్టూడెంట్స్ అయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో నెట్వర్క్స్ తో పాటు అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనే స్పెషలైజేషన్ తో ఉంది. అలాగే సిఎస్సి లో మళ్ళీ సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది. అలా కోర్ బ్రాంచెస్ ప్రతివి కూడా ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ మనకు తంజావూరు క్యాంపస్ లో ఆప్షన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి, బ్రాంచ్ ఆప్షన్స్ అనేది. వేరే కుంభకోణం క్యాంపస్ తీసుకుంటే కనుక కుంభకోణం క్యాంపస్ లో మనకు జనరల్ డిగ్రీ కోర్సెస్ తో పాటు బీటెక్ లో కేవలం సిఎస్సి అండ్ ఈసీఈ మాత్రమే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు అనమాట. అంటే ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అండ్ ఈసీఈ బ్రాంచ్, ఈ 2 బ్రాంచెస్ ఉన్నాయి. చెన్నై క్యాంపస్ లో కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు, కానీ అవి జనరల్ గా బిఏ, బీబీఏ లేదా బీకామ్, ఎంసీఏ ఇట్లాంటి కోర్సెస్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ టెక్నికల్ ప్రోగ్రామ్ అయినటువంటి ఇంజనీరింగ్ కోర్సెస్ అయితే ఇక్కడ మనకు ఆఫర్ చేయట్లేదు. సో ఫీజెస్ విషయానికి వస్తే మనం ఇదివరకు మాట్లాడుకున్నాం కదండి, ఫీజెస్ అనేది శస్త్ర యూనివర్సిటీలో చాలా తక్కువ ఫీజు అనేది ఉంటుంది అనమాట. సో ఏ క్యాంపస్ తీసుకున్నా, ఏ బ్రాంచ్ తీసుకున్నా, అంటే మనము బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకున్నా, మెకానికల్, ఈసీఈ ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా ఒకే విధమైనటువంటి ఫీజు అనేది ఉంటుంది. సో ఇక్కడ క్యాంపస్ కూడా మనకు తంజావూరు క్యాంపస్, కుంభకోణం క్యాంపస్ 2 ఉన్నాయి. ఈ 2 క్యాంపసెస్ కూడా ప్రతి బ్రాంచ్ అనేది బీటెక్ లో ఒకటే ఫీజు ఉంటుంది. సో ముందుగా మనము ఇక్కడ బీటెక్ లో ట్యూషన్ ఫీ తీసుకుంటే కనుక సెమిస్టర్ వైజ్ ఇక్కడ 85,000 అనేది ఉంటుంది అనమాట. అండ్ 5% ఇక్కడ ట్యూషన్ ఫీ మీద ఎవ్రీ ఇయర్ ఫీ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది, అది బీటెక్ ప్రోగ్రామ్స్ కి అయితే. అదర్ ఫీజెస్ తీసుకుంటే స్పోర్ట్స్ ఫీజ్, డెవలప్మెంట్ ఫీ అండ్ స్పెషల్ ఫీజెస్ అనేసి ఇక్కడ 17,000 అయితే మనకు 1 టైం చార్జెస్ అనేవి ఉంటాయి అనమాట. అండ్ స్పోర్ట్స్ ఫీ అనేది ఇది ఇయర్లీ ఉంటుందండి 1,000 అనేది. రిమైనింగ్ 16,000 మాత్రం ఇక్కడ 1 టైం మాత్రమే మనకు ఫీజెస్ అనేది ఉంటాయి అనమాట. అండ్ ఇది కాకుండా మనకు హాస్టల్ ఫీ విషయానికి వస్తే కనుక హాస్టల్ కూడా శస్త్ర యూనివర్సిటీలో చాలా తక్కువ ఉంటుందండి. అంటే దాదాపుగా జనరల్ గా బిలో మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కూడా అఫోర్డ్ చేయగలిగేంత ఫీజు అనేది ఉంటుంది. సో ఇక్కడ షేరింగ్ బేసిస్ మీద మనం తీసుకుంటే కనుక సింగిల్ షేరింగ్ లో 25,000 అనేది ఉంటుంది. సింగిల్ షేరింగ్ ఇది వితౌట్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే కనుక సింగిల్ షేరింగ్ లో 35,000 అనేది ఉంటుంది అనమాట. సేమ్ 2-in-1 వచ్చేసరికి 20,000 అనేది ఉంటుంది. అలాగే విత్ అటాచ్డ్ వాష్రూమ్ తీసుకుంటే కనుక 26 ఉంటుంది. అండ్ 3 and 4 షేరింగ్స్ అనేది 16,000 ఉంటాయి వితౌట్ అటాచ్డ్ వాష్రూమ్. విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే కనుక 22,000 అనేది ఉంటుంది. ఇది పర్ ఇయర్ అనేది అకామిడేషన్ కు. అండ్ ఇక్కడ ఫుడింగ్ చార్జెస్ అనేది మంత్లీ స్టూడెంట్ అడిషనల్ గా పే చేసుకోవాల్సి ఉంటుంది. అప్రాక్సిమేట్ గా 4,000 per month అనేది ఫుడ్ కు చార్జెస్ అనేది చార్జ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే కనుక సో జనరల్ గా ఇక్కడ స్ట్రీమ్ 1, స్ట్రీమ్ 2 అనేది ఒకటే అప్లికేషన్ ఉంటుంది. అండ్ వీటికి డెడ్ లైన్స్ వచ్చేసరికి ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మనకు 6th నుండి స్టూడెంట్ ఆల్రెడీ అప్లై చేసుకోవడానికి అయితే అప్లికేషన్ పోర్టల్ అయితే ఓపెన్ అయిపోయిందండి. అండ్ June 14th వరకు ఇక్కడ స్టూడెంట్ అయితే ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు అనమాట. సో April 6th కు అప్లికేషన్ బీటెక్ కోర్సెస్ కు స్టార్ట్ అయింది. June 14th వరకు ఉంటుంది. ఇది బోత్ తంజావూరు అండ్ కుంభకోణం క్యాంపస్ అనేది అప్లికేషన్ డెడ్ లైన్స్ అనమాట. సో స్టూడెంట్స్ అనేది ఇక్కడ అప్లై చేసుకోవచ్చు.
ఇంకా శస్త్ర యూనివర్సిటీలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి కట్ ఆఫ్స్ గురించి కనుక ఏవైనా డౌట్స్ ఉంటే స్టూడెంట్స్ మా మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అనేది కింద ప్రొవైడ్ చేసిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీరు తమిళనాడు కానివ్వండి లేదా ఇండియాలో ఉన్న టాప్ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఏదైనా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో మీరు ఆ ఇన్స్టిట్యూషన్ నేమ్ అనేది తెలుపుతారు.